అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతికూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, విశేషంగా ఏప్రిల్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి? వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో మా మహేశ్వరాభ్యాం నమః. మా తులారాశి ఈ ఏప్రిల్ మాసంలో తులారాశి వారికి గ్రహ గోచార స్థితుల్ని కనుక గమనించినట్లయితే భాగ్యభావంలో ఉన్నటువంటి గురుడు, లాభంలో ఉన్నటువంటి కేతువు, షష్ఠమంలో ఉన్నటువంటి శని, కుజుడు మరియు బుధుడు 11వ తేదీ నుండి కూడా ఏప్రిల్ 11 నుంచి ఈ బుధుడు అనేటటువంటి గ్రహము 6వ స్థానంలో, అంటే ప్లస్ రవి కూడా 14వ తేదీ వరకు కూడా ఈ మాస మధ్యం వరకు కూడా అక్కడే ఉంటారు. అంటే 6వ గ్రహంలో రవి, కుజ, బుధ, శని 4 గ్రహాల యొక్క విశేషత్వము, భాగ్యంలో ఉన్నటువంటి గురుడు, లాభంలో ఉన్నటువంటి కేతువు. చాలా విశేషమైనటువంటి రాశుల్లో తులారాశి ఈ ఏప్రిల్ మాసంలో వారు ఏదైతే సాధించాలనుకున్నారో అన్నీ సాధించేటటువంటి మంచి గ్రహ స్థితిగతులు కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఒకటి మనకి గోచార శాస్త్రరీత్యా గోచారంలో ఉన్నటువంటి మరి 6వ స్థానంలో గ్రహాలన్నీ ఉంటే బాగుంటుంది అనేటటువంటిది వాస్తవం. అదే జాతకంలో గనక జన్మజాతకంలో ఈ 6 గ్రహాలు 6వ స్థానంలో ఉంటే లగ్నం నుంచి మహాదోషప్రదం. అంటే జన్మజాతకం అనేటటువంటిది మెయిన్ విషయాల్ని సూచిస్తూ ఉంటుందమ్మా. 6వ స్థానం అనేటటువంటిది రోగాలని, శత్రువులని, అట్లాగే రుణాలని సూచిస్తుంది. ఇప్పుడు ఈ 6 గ్రహాలు ఇక్కడ ఉండటం ద్వారా ఎవరైనా సరే బంధుమిత్రాదుల్లో శత్రువులు ఉన్న తులారాశి వారికి, ఉద్యోగంలో ఎవరైనా శత్రువులు ఉన్నా, అంటే వీరి మీద ఉన్నవి లేనివి చెప్పటము, వీరిని శాసించేటటువంటి పెద్ద ఉద్యోగస్తులు కానీ, అంటే వీరు చేస్తున్న ఉద్యోగాదుల్లో, లేకపోతే ఉద్యోగాదుల్లో ప్రమోషన్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి, అవన్నీ కూడా సానుకూలమైనటువంటి పరిస్థితుల్లోకి రాబోతున్నాయి అని చెప్పుకోవాలి. అట్లాగే ఏదైనా ఉన్నతపరమైనటువంటి విద్యాపరంగా కానీ, లేకపోతే ఆర్థికంగా కానీ, వ్యాపారరీత్యా కానీ, ఉద్యోగరీత్యా కానీ ఎవరైనా కాస్త దూర ప్రాంతాలకి ప్రయాణం చేయాలన్నా, విదేశాలకి వెళ్ళాలన్నా ప్రమోషన్ రీత్యా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని గోచార రీత్యా చెప్పుకోవచ్చు. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకి వాళ్ళు వేసేటటువంటి ప్రతి అడుగు బద్ధకం లేకుండా ఒక మంచి ప్రణాళిక చర్యలని, అట్లాగే మంచి ప్రణాళికలను గనక ఏర్పాటు చేసుకొని వారు జాగ్రత్తగా గనక ఆచితూచి వారికి ఉన్నటువంటి బుద్ధిని, వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని, వారికి ఉన్నటువంటి వాక్కుని, వీటన్నిటినీ మిళితం చేసి నేను ఏదైనా సాధించగలను అని వాళ్ళు చదివేటటువంటి చదువు పైన కానీ, శ్రద్ధ విషయంలో ఏదైనా ఒక ఎగ్జామ్స్ రాయటానికి అవకాశం ఉన్నటువంటి వారు, అంటే ఇప్పుడు ప్రజెంట్ కూడా ఏప్రిల్ మాసం అనేటటువంటిది విద్యార్థులకి చాలా మంచి శుభకాలము. ఈ తులారాశి వారికి అది చాలా యోగ్యకరమైనటువంటి పరిస్థితులను కూడా కలుగజేస్తుంది. కాబట్టి విద్యార్థులకి ఎవరైనా వ్రాసేటటువంటి ఎగ్జామ్స్ దేనికైనా కానివ్వండి, విదేశాలకు వెళ్ళటానికి రాసే ఎగ్జామ్స్ కానీ, మామూలుగా ఇంటర్మీడియట్ విద్య వరకు కానివ్వండి, ఉన్నతమైనటువంటి విద్యల పరంగా కానివ్వండి, వీరికి చక్కటి వ్రాత పరీక్షలో ఉన్నతమైనటువంటి ప్రథమ శ్రేణి కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే ఉద్యోగస్తులకి అనుకున్నటువంటి ఉద్యోగం వైపు మరల్చేటటువంటి అవకాశాలు కూడా, అంటే ట్రాన్స్ఫర్స్ కలగటానికి కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాన్ని మనం అభీష్ట సిద్ధి అంటారు. లాభంలో ఉన్నటువంటి కేతువు అభీష్టాల్ని సిద్ధి చేస్తున్నాడు. అట్లాగే ఆరోగ్యరీత్యా ఏదైనా ఇబ్బందులు పడుతున్నా, అంటే దీర్ఘకాలికంగా కొన్ని అనారోగ్య బాధలు పడుతూ ఉంటారు, దాని పరంగా విపరీతమైనటువంటి ఖర్చులు, హాస్పిటల్స్, అలాంటి వాళ్ళకి కూడా కాస్త రిలాక్సేషన్ కనిపించేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ మాసంలో. మరి వివాహ యోగం, సంతాన యోగం ఉందంటారా? వివాహ యోగము వీరికి ముఖ్యంగా వివాహపరంగా ఎవరైనా ప్రయత్నాలు చేస్తుంటే ఆటంకాలు, విరోధాలు కలగటానికి అవకాశం ఉంది. అంటే వారి కుటుంబంలో ఉన్నటువంటి వారే వచ్చినటువంటి సంబంధాల వాళ్ళని ఎతుక్కుంటూ వెళ్ళి ఉన్నవి లేనివి వారికి చెప్పి సంబంధాలని దూరం చేసేటటువంటి పరిస్థితులు కూడా కొంతమందికి కనిపిస్తున్నాయి. ఎందుకంటే శుక్రగ్రహము
ఈ ఏప్రిల్ మాసంలో 20వ తేదీ వరకు కూడా సప్తమంలో ఉండటం. అంటే కారకో భావనాశాయ అని, వివాహం కావాలంటే శుక్రుడు అనుకూలంగా ఉండాలి. కానీ తులారాశి వారికి సప్తమంలో శుక్రుడు ఈ నెల 20 వరకు ఉండి కూడా వివాహ బంధకాలని చేసేటటువంటి ప్రతిబంధకాలు అనుకున్నవన్నీ కూడా జరగకపోవడం అనేది సూచిస్తున్నాడు. సంబంధాలు వస్తాయి, అవతల వాళ్ళు కాస్త ఎగ్రీ అవ్వటము, లేకపోతే మేనరికం తరపు కానీ అయిన వాళ్ళు కానీ సంబంధాలకి వీరిని అడగటము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సయోధ్య లేకపోవటం, కుటుంబంలో అనుకూలమైనటువంటి సంఘటనలు వారికి అంతగా అనుకూలించవమ్మా. ఏది మాట్లాడినా ఇరువురి మధ్య వైవిధ్యకరమైనటువంటి సంభాషణలే నడుస్తూ ఉంటాయి. అవి ఒక్కోసారి ఒకరికొకరు కొట్టుకునే స్థాయికి కూడా వెళ్తాయి తులారాశిలో. ఎందుకంటే అమ్మ ఇక్కడ 6వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు అనుకూలం ఇస్తాయి. అన్ని గ్రహాలు అనుకూలమే, 4 గ్రహాలు. కానీ ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రకమైనటువంటి స్థానాధిపత్యము, వైవిధ్యకరమైనటువంటి భావాలని క్రియేట్ చేసే శక్తి ఉంటుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య కానీ వ్యాపారస్తుల మధ్య కానీ అనుకోకుండా ఆకస్మికంగా ఆర్థికపరమైనటువంటి విషయాలలో, వారు అనుకున్నది జరగట్లేదనేటటువంటి విషయాలలో కొన్ని అపశృతులు జరిగి వారి మధ్య కలహాలు కలగడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ మాసంలో ఈ యొక్క తులారాశి వారికి. మరి పెట్టుబడులు పెట్టచ్చంటారా గురుగారు? పెట్టుబడులు పెట్టడానికి ఇది అంత యోగ్యకరమైన కాలం కాదమ్మా. అంటే అప్పుల వలయంలో చిక్కుకుపోతారు. ఎందుకంటే అమ్మ తులారాశి వారికి మరి బుధుడు వ్యాపార కారకుడు. పెట్టుబడి పెట్టాలంటే అది గృహరీత్యా పెట్టినా ఇబ్బందే, వ్యాపార రీత్యా పెట్టినా కూడా ఇబ్బందులే. ఎందుకంటే బుధుడు నీచ స్థితి ఈ యొక్క తులారాశి వారికి కొంత ఆగమ్య గోచరంగా ఉంటూ ఉంటుంది. శత్రువుల్ని వృద్ధి చేయటం, ఎప్పుడో విడిపోయినటువంటి వాళ్ళు కూడా దగ్గరే వారు శత్రువులుగా మారటం, అంటే బుధగ్రహ బలం లేదు ఇక్కడ. కాబట్టి పెట్టుబడి పెట్టడం వలన అంతగా అనుకూలమైన పరిస్థితులు కనపడట్లేదు ఈ యొక్క తులారాశి వారి. మరి కొంతమంది ఈ మాసంలో ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం, వ్యక్తిగతంగా ఏదైనా వ్యాపారం పెడదాం అనుకునే వారికి పెట్టుకోవచ్చు అంటారా? లేదమ్మా, వీళ్ళకి సూర్య బలము లేదు, బుధగ్రహ బలము లేదు. నీచస్థిత బుధుడు మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క సూర్య భగవానుడు 15 నుంచి కూడా సప్తమంలోకి వస్తున్నాడు. బట్ అంత యోగ్యకరమైనటువంటి కాలం అయితే కాదు. అనుకున్న అభీష్టాలలో ముందుకు వెళ్ళగలుగుతారేమో కానీ పెట్టిన తర్వాత దాని యందు లాభాలు ఆశించటంలో మాత్రము ఒకందుకు తక్కువగానే ఆలోచించాలని నేను అనుకుంటున్నాను. ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎలా ఉంటుందంటారు ఈ మాసం? ఆర్థికంగానైతే కనుక వీరు ఎంత కష్టపడ్డా కూడా ఇంకా మేము వెనకే ఉన్నాము, మేము సరైనటువంటి ప్రోద్బలంతో మేము ముందుకు ఎదగలేకపోతున్నాం అనేటటువంటి కుంచిత భావంతోనే ఉంటారే తప్ప ఆర్థికంగా మేము ఎదిగాము అనేటటువంటి స్థితి అయితే కనుక వీళ్ళలో కనపడదమ్మా. ఎందుకంటే శత్రురోగ రుణబాధలు అనేటటువంటివి తగ్గే అవకాశాలు ఉండొచ్చు కానీ అక్కడ ఉన్నటువంటి గ్రహ సమ్మేళనం అంత యోగ్యకరంగా లేదు. కాబట్టి అది కాస్త వీళ్ళకి ఇంకా ఇవన్నీ కూడా పెరిగే ఛాన్సెస్సే ఉంటాయి. లేనిపోని దీర్ఘకాలిక అనారోగ్య బాధల వలన కూడా వీరి కొంత సమస్యలు, అంటే ఆర్థికపరమైనటువంటి సమస్యలు కలగడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థుల యొక్క ఆలోచన శక్తి కూడా ఇక్కడ రాహుగ్రహం అనేటటువంటిది 5వ స్థానంలో ఉండటం ద్వారా రకరకాల వ్యాపకాల వైపుకి విద్యార్థులు వెళ్ళటము, అట్లాగే ఎవరైనా గృహం కట్టుకోవాలి అనుకున్న దాంట్లో కూడా ఆలస్యం జరగటము తులారాశి వారికి. ఇల్లు కడదాము అనుకొని ఏదైనా బ్యాంకుని సంప్రదించినప్పుడు బ్యాంకు ఓకే చేస్తుంది, డబ్బులు వస్తాయి. కానీ వీరికి పనిచేసేవారు, అంటే ఒక మేస్త్రి కానీ, ఇల్లు కట్టాలంటే మేస్త్రి ఉండాలి, పనివాళ్ళు కావాలి. వీళ్ళ వలన చాలా ఆర్థిక పతనము వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఆవేశంతో అది చేసేస్తాను, నువ్వు అడిగిందల్లా ఇచ్చేస్తానని చెప్పి డబ్బును కనుక అక్కడ అప్పులు తెచ్చి ఇక్కడ అప్పులు తెచ్చి జారవిడిస్తే మటుకు వీరికి కాస్త ఇబ్బందికరమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ అమ్మ, ప్రేమికులు కొంచెం జాగ్రత్త పడండి. అట్లాగే ఎవరికైనా సరే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కనుక ఉన్నట్లయితే ఈ యొక్క కుజశనులకి సంబంధించినటువంటి బుధుడికి ముఖ్యంగా బుధగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు చేసుకోవటము, వాటికి సంబంధించిన జపతపాదులు చేసుకోవటము కంపల్సరీ చేసుకోవాలి. ఆ విధంగా చేసుకొని వీరు గనక జాగ్రత్తగా దుర్గాదేవిని గనక పట్టుకుంటే గనక వీరి యొక్క ఆలోచనలు పక్కదారి పట్టకుండా, వీరి యొక్క సంతోషాలకి ఆటంకాలు లేకుండా ముందుకు తీసుకువెళ్ళగే శక్తి ఒక దుర్గాదేవి. కాబట్టి ఉన్నంతలో తులారాశి వారికి అన్నీ బాగున్నాయమ్మా. కానీ ఒకటి గుర్తుంచుకోవాలమ్మా, ఇదంతా కూడా గోచారంలో కొంతవరకు అనుకూలం, 85% వరకు వీళ్ళకి చక్కగా అనుకూలమైన భావాలు కలుగుతాయని మనం చెప్పుకోవచ్చు. కానీ వీటిల్లో కొంతమంది అందరూ ఉండగా కొన్ని కోట్ల మంది ఉంటారు, అందరికీ అనుకూలంగా ఉండవు.
ఎందుకంటే జన్మజాతకం అనేటటువంటిది మెయిన్ ఈవెంట్స్ని సూచిస్తుంది. అంటే మనం పుట్టినప్పుడు మన గ్రహబలం ఎలా ఉంది, ఇప్పుడు నడుస్తున్న దశలు అంతర్దశలు ఏంటి, అసలు మన లగ్నం ఏంటి. అసలు చాలామందికి గోచారం అంటే నక్షత్రము జన్మరాశి ఈ రెండు తప్ప జాతకం అంటే తెలియదు. మాకు ఎట్లా ఉంది ఈ సంవత్సరం అని కాదమ్మా, జన్మ లగ్నాన్ని బట్టి దశలు అంతర్దశల్ని బట్టి మీ యొక్క జాతకం బేరీజ్ వేస్తూ ఉంటాం. అంటే దాన్ని గోచారంలో చూసి సమన్వయం చేసి ఈ రెండింటి యొక్క పరిస్థితి మీకు అనుకూలమా కాదా అని చెప్పగలగటమే అసలైనటువంటి జాతకం, జ్యోతిష్యం. అది తెలియక వినేవాళ్ళు అలాగే ఇబ్బందులు పడుతున్నారు. తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళు అడిగిన దాన్ని బట్టి వీళ్ళు కూడా దాన్ని డైవర్ట్ చేయటం అనేటటువంటిది ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి సరైనటువంటి గురువుని నమ్ముకొని ఆశ్రయించి వారితో మాట్లాడి వారి యొక్క జన్మజాతకాన్ని చక్కగా చెప్పుకొని విద్యార్థుల విద్య, ఉద్యోగము, వ్యాపారము, లేకపోతే వివాహము, సంతానము, కోర్టు కేసులు, లేకపోతే భార్యాభర్తల మధ్య ఎడబాట్లు, ఇంకా చాలా ఉన్నాయి మనకి పాజిటివ్ నెగిటివ్. వీటి యందు ప్రవేశించబోయే ముందు వీటి యందు ఒక అసలు ఏ విషయంలో కూడా ముందుకు కార్యసిద్ధి కలగనటువంటి వాళ్ళు, ఎప్పుడూ ఆర్థిక పతనాలు జరుగుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు తప్పకుండా వారి యొక్క జాతక పర్యవేక్షణ సరైన గురువు ద్వారా నిర్ణయించుకొని చెప్పించుకొని అప్పుడు వారు గనక గోచారం అనుకూలిస్తుంది అని గురువు చెప్తే దాని పరంగా వాళ్ళు ముందుకెళ్ళాలి తప్ప గోచారాన్ని పట్టుకొని వెళ్తే చాలా వరకు వీరు అక్కడక్కడ ఇబ్బందులు పడుతూనే ఉంటారని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మరి గురుగారు ఈ మాసంలో ఏ దైవారాధన కలిసి వస్తుందంటారు వీరికి? దుర్గాదేవి దైవారాధన వీరికి అత్యంత శ్రేయోదాయకం. గురుగారు మొత్తం మీద ఈ మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.